ఉండటం అవసరం. ఉన్న సిటీని బాగు చేయడం కష్టం. విజయవాడ గొప్ప సిటీ, మనందరూ గర్వించే నగరం. మా అందరికీ సిటీ అంటే విజయవాడ మా చిన్నప్పుడు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే గ్రామాల నుంచి పెరిగినాయి, కొన్ని గ్రామాలు కలిసి పెరిగినాయి. కాబట్టి మలుగు సదుపాయాలు ఒక స్థాయి నుంచి మీరు బాగు చేయలేరు. మీరు ఇరుకైన రోడ్లు, సందులు, గొంతులు ఇది అనివార్యం ప్రతి పట్టణంలో. అంతే. హైదరాబాద్లో ఎప్పుడైతే మీకు హైటెక్ సిటీ నిర్మాణంలో నేను కీలక పాత్ర వహించాను. చంద్రబాబు నాయుడు గారు తర్వాత అద్భుతమైన కృషి చేశారు, దేశానికే తలమానికంగా. తర్వాత వచ్చిన నాయకులు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇతర కాంగ్రెస్ నాయకులు కానీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కానీ బ్రహ్మాండంగా చేశారు. హైటెక్ సిటీ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇతరమైనవి కావచ్చు. అక్కడ చూస్తే మీకు ఈ దేశంలో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా, జపాన్లో ఉన్నారా తేడా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఆ స్థాయిది కావాలి. కానీ దాంతోనే తృప్తిపడితే చాలదు. అంచేత 100 చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి. అన్ని రకాల మరుగు సదుపాయాలు కల్పించి చిన్న చిన్న నైపుణ్యాలు ఉన్న యువతకి, గ్రామాల నుంచి వచ్చిన యువతకి అందరూ పొలమంటూ అమరావతికో, విజయవాడకో, విశాఖపట్నానికో, హైదరాబాద్కో, చెన్నపట్నానికో తరలిపోవాల్సిన అవసరం లేకుండా అక్కడే ఒక ఉపాధి దొరికిందనుకోండి, మనకు బంధువులు ఆలనా పాలన ఉంటారు. అక్కడ 15,000 రూపాయలు వచ్చినా కూడా హాయిగా బతకచ్చు. మహానగరానికి పోతే 30,000 వచ్చినా మీకు పట్టించిన వాళ్ళు లేరు, మీకు బంధువులు లేరు, కష్టం వస్తే ఆదుకునే వాళ్ళు లేరు. ఆ కోవిడ్ నేపథ్యంలో మీకు గుర్తుందో లేదో, కోవిడ్ వచ్చినప్పుడు మీరంతా పత్రికల్లో బ్రహ్మాండంగా రాశారు. లక్షల మంది గ్రామాలకు తిరిగి వెళ్తుంటే ఎన్ని కష్టాలు పాలైనారు. అక్కడ ఉండేవాళ్ళు కూడా పాపం కుటుంబాలతో ఉండే అవకాశం కూడా లేదు. 190 మంది అలా వచ్చేవాళ్ళు, తక్కువ స్కిల్స్తో వచ్చేవాళ్ళు, తక్కువ ఆదాయం వస్తుంది, కుటుంబాలతో ఉండే శక్తి కూడా లేదు. ఎక్కడో చోట పంచం తలదాచుకోవటం, ఒంటరి కాకపోతే 10 ఏళ్ళు 15 ఏళ్ళు సమాజానికి చాలా అరిష్టకరమైంది. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది, సమాజాన్ని దెబ్బతీస్తుంది, రాజకీయాన్ని అస్థిరపరుస్తుంది. కాబట్టి మహానగరాలు కొన్ని కావాలి, నేను దానికి వ్యతిరేకంగా అది కావాలని గట్టిగా కోరుతున్నాను. దాంతోపాటు చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం, అక్కడ రవాణా ముఖ్యంగా సులభంగా ఏర్పాటు చేయటం, రోడ్లు, విద్యుత్తు, మురుగునీటి పారుదల, మంచినీళ్ళు, వరద నీటి పారుదల. ఉన్న కొద్దికి వర్షాలు పెరుగుతున్నాయి కొన్ని సందర్భాలు, అకాల వర్షాలు గల వరద నీటి పారుదల, మంచి ప్రమాణాల విద్య, ఆరోగ్యం, చిన్న చిన్న పరిశ్రమలు, ఉపాధి కల్పన కోసం ఏర్పాట్లు ఉంటే మిగతాది ప్రైవేట్ రంగం నుంచి వచ్చేస్తుంది. ఎక్కడ చూసినా అవకాశం ఇస్తే రోడ్డు రాగానే వెంటనే లేఅవుట్లు వేసేస్తున్నారు. పల్లెటూళ్ళలో కూడా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వస్తుంది, మిగతా వాళ్ళు వస్తారు. పల్లెటూరు బదులు ఎక్కడంటే జీవితం బాగుంటుంది, ఊళ్ళో పొలం చూసుకోవచ్చు, పని చూసుకోవచ్చు, ఇక్కడ పని చేసుకోవచ్చు, కాదు ఊళ్ళోనే ఉండొచ్చు, ఇక్కడ కొంచెం ఖర్చు అయితే 10 నిమిషాలు ఇక్కడికి వచ్చేయచ్చు. మొత్తం పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. ఈ దయనీయంగా ఉండదు, ఈ భయంతో ఉండదు. కాబట్టి 100 చిన్న పట్టణాలు, ఈ 3 పార్టీల నాయకుల్ని కోరుతున్నాను. కేవలం యథాస్థితి కొనసాగిస్తే లాభం లేదు. ఒక పార్టీ మరో పార్టీ వస్తే అది అద్భుతం జరుగుతుంది అనుకోకూడదు. ఒక స్పష్టమైన వ్యూహం ఉండాలి. 100 చిన్న పట్టణాలు కావాలి. వచ్చే 5 ఏళ్ళు మన శక్తి మొత్తాన్ని కూడా ఈ 100 చిన్న పట్టణాలు పెంచి ప్రతి ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో కూడా చిన్న చిన్న నైపుణ్యంతో హాయిగా ఇక్కడ బతకగలను, ఈ ఊళ్ళో నాకు అవకాశం దొరుకుతుంది, వ్యవసాయం చూసుకుంటే నేను పరిస్థితి కల్పించాను. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ప్రస్తుతం రైతులు కొన్ని ప్రాంతాల్లో ఉద్యమాలు చేస్తున్నారు. ఆ ఉద్యమాల నుంచి వాళ్ళు కోరుతున్నది అసంబద్ధమైనది. నేను బహిరంగంగానే నా భావాలు వ్యక్తం చేశాను ఎన్నో సందర్భాల్లో, జాతీయ వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లో. కానీ ఆ వేదన నిజమైనది. సమస్యల పరిష్కారం అర్థం కాక ఏదో గతంలో కొనసాగినట్టుగా సాంప్రదాయబద్ధంగా కొన్ని కోరవచ్చు. కానీ రైతుల వ్యవసాయ రంగం, గ్రామీణ రంగంలో సంక్షోభం నిజమైనది. ఆ సంక్షోభ నివారణకి వ్యవసాయ రంగము, గ్రామీణ రంగం కలిపి చూడాలి. సమగ్రమైన ఏర్పాటు ఉండాలి. వివరాల్లో వెళ్ళడానికి టైం లేదు కాబట్టి దానిలో వెళ్ళాలనుకున్నాను. ఆ సమగ్ర వ్యూహం లోక్సత్తా దగ్గర ఉన్నది, మరికొందరి దగ్గర కూడా ఉన్నది. ఏదో ఉద్యమం వస్తే, రస్తాలోకి వస్తే ఆనాడు పట్టించుకుని అది తేలిపోగానే మళ్ళీ మామూలుగా గాలి పీల్చుకుని మామూలు అనుకుంటే మళ్ళీ ఇంకో సంక్షోభం కోసం చూస్తే పరిపాలన కాదాడు. కనీస ప్రమాణాల చట్టబద్ధ పాలన. ఈ దేశంలో ఏ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా కూడా చట్టం అధికారంలో ఉన్నవాడు చుట్టమైన మాట వాస్తవం. ఇప్పుడు మరీ అడ్డగోలుగా మారిపోయింది. కాబట్టి కనీసం కొంత ఒక్కరోజు మీరు మార్చలేదు. నేను ఇది జాతీయ స్థాయిలో జరగాలి, రాష్ట్రంలో జరగాలి. కనీసం అడ్డగోలుగా ప్రవర్తించదు చట్టము, పోలీసు యంత్రాంగము. కనీసం తగాదాల పరిష్కారానికి వేగంగా ఒక సమగ్రమైన ఏర్పాటు ఉంటుంది, లేకపోతే పెట్టుబడులు రావు. తగాదాలు పెద్దానికి గొండాన్ని పెట్టుకోవాల్సి వస్తే, రాజకీయంగా పరపతి కావాల్సి వస్తే, పోలీసులు అండ కావాల్సి వస్తే
ఎవడు పెట్టుబడి పెట్టాడు, వాడిని పెడతాడండి పిచ్చోడా? కోట్లు పెట్టేవాడు మీ దగ్గరికి వస్తాడు, మీరు కాళ్ళు పట్టుకుంటాడు, వాడిని వస్తాడండి, ఇంకో చోట పోతాడు. తగాదాల పరిష్కారం కావచ్చు, ఆస్తి హక్కుల రక్షణ కావచ్చు, కాంట్రాక్టుల ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, కనీసం ఎంత మేరకైనా చట్టం సమర్థంగా పనిచేస్తున్న విశ్వాసం కలగాలి. దీర్ఘకాల ఎజెండా ఉంది, దానిలోకి వెళ్ళను. లోక్సత్తా తొలి నుంచే పోరాడుతాం. అది దేశంలో జరగాల్సింది. రాజకీయ పార్టీల సంగతి కానీ, ఎన్నికల వ్యవస్థ సంగతి కానీ, అధికార వికేంద్రీకరణ కానీ, చట్టబద్ధ పాలన మౌలికంగా మార్పులు తీసుకొచ్చి ఈ దేశంలో నేర పరిశోధనలు ఎవడో జోక్యం చేసిన అవకాశం లేకుండా చేయడం కానీ ఇవాళ జరిగితే సంతోషంగానే ఒకరోజు జరగవు. కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేదు. అంచేత దయచేసి తెలుగు ప్రజలంతా కూడా మనసు పెట్టి ఆలోచించండి. మీ కుటుంబాలు, మన కుటుంబాలు, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మన కులము, మన వర్గము, మన ఊళ్ళో ఉన్న ఫ్యాక్షను, దీని చుట్టే మన ఆలోచన తిరిగితే సంకుచితంగా అయిపోతే సమాజం అల్లకల్లోలం అవుతుంది. నష్టపోయేది బీదలు అత్యధికంగా. డబ్బున్నోడు ఎట్లా కూడా తట్టుకుంటాడు, పెట్టుబడులు రాకపోయినా ఇంకో రాష్ట్రానికి పోతాడు, అవకాశాలు లేకపోయినా పిల్లల్ని ఇంకో దేశానికి పంపించుకుంటాడు. నష్టపోయేది చివరికి బీదలు. ఏ బీదల పేర్లు చెప్తున్నామో బీదల పొట్ట కొడుతున్నాం, ఆ బీదల పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాం. అందుకని మరి ఇంకొకసారి సమాజంలో పుట్టుకతో అసమానత గురైనటువంటి వర్గాలు, కేవలం ఫలానా కుటుంబంలో పుట్టామన్న పాపానికి అవకాశం లేకుండా అలమటిస్తున్న యువతను నేను కోరుతున్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకు ఆలోచించండి. యథాస్థితి కొనసాగినట్టయితే నా జీవితం 10 ఏళ్ల తర్వాత ఎట్లా ఉంటుంది ఆలోచించుకోండి. మీరే 20 ఏళ్ళకి ఎట్లా ఉంటుంది మీరే ఆలోచించుకోండి. ఇదే కావాలన్నా, ఇది కాదు అన్నట్టయితే ఏం కావాలి? ఫలాంది కావాలి అంటే దానికి ఉన్నంతలో ఉన్నటువంటి ఇవాళ రాజకీయ శక్తుల్లో ఏ పద్ధతి అయితే మనకు సరిగ్గా ఉంటుంది. అద్భుతమైన లేదు, ఇక్కడ దేవతల రాక్షసుల మధ్య పోరాటం ఉంది, మళ్ళీ చెప్తున్నాను. కానీ ఉన్నంతలో, ఎందుకంటే ఈ మనుషులే కదా, మనుషులు ఎక్కడి నుంచి రావట్లేదు కదా, పోటీ చేసేవాళ్ళు వీళ్ళే, రాజకీయంలో పాల్గొనేవాళ్ళు వీళ్ళే, గ్రామాల్లో నాయకత్వం ఇచ్చేవాళ్ళు వీళ్ళే. కాబట్టి అక్కడ పెద్దగా అద్భుతాలు మార్పు వస్తున్నాయి అంటలా, కానీ కనీసం ఏ పంధా చూపెడుతున్నారు, ఈ దారి ఆ దారి, దాన్ని బట్టి భవిష్యత్తు నిర్ణయం అవుతుంది. ఆ నిర్ణయానికి కీలకమైన ఘట్టం ఇది. రాజకీయ పార్టీలను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజల్ని ఆవేశంలోకి నెట్టబోకండి, విద్వేషాలను రెచ్చగొట్టబోకండి, ఆలోచించే రీతిని చర్చని పెట్టండి. మీ భావాలు మీరు బలంగా చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఆ స్వేచ్ఛ ఉన్నది, ఆ బాధ్యత ఉన్నది. నేను ఇవాళ భావాలను కొండ బదలగొట్టినట్టు చెప్పాను, కానీ ఎక్కడ ఎవరి మీద అవమానించాలని కాదు, కోపం లేదు, కసి లేదు. ప్రజల పట్ల ప్రేమతో ప్రవర్తించండి, ఇతరుల పట్ల ద్వేషంతో కాదు. ద్వేషాలని, కులాలని, వర్గాల్ని రెచ్చగొట్టబోకండి. కొన్ని సందర్భాల్లో ఈ రాష్ట్రంలో కొందరి మాటలు వింటుంటే ఒక క్లాస్ వార్ లాగా, వర్గ పోరాటం. పూర్వకాలం సాయుధ పోరాటం చేస్తున్న కాలంలో కమ్యూనిస్ట్ సిద్ధాంతం అది, వర్గ పోరాటం, వర్గశత్రువులు. కొందరు వర్గశత్రువులుగా భావించేటువంటిది చాలా ప్రమాదకరమైన రాజకీయం ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు శత్రురాజులు కాదు, విభిన్న భావాలతో ప్రజల మద్దతు కోసం ప్రజల ముందుకు వచ్చేవాళ్ళు. అది మర్చిపోయి మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, లేకపోతే పార్టీల ప్రవర్తనలో కానీ, మాటల్లో కానీ, చివరికి దానివల్ల మన బజారులో చర్చల్లో కానీ ఇదేదో బస్తీ మే సవాల్ లాగా ఉంది. బస్తీ మే సవాల్ కాదు, ఇది వర్గ పోరాటం కాదు, ఇది వర్గ శత్రువులు ఎక్కడ లేరు ఇక్కడ. మీరెవరో శత్రురాజులు కాదు. ప్రజల డబ్బుతో ప్రజల భవిష్యత్తు కోసం మీరు కొన్ని భావాల్ని ప్రజల ముందు పెట్టి మద్దతు కోరుతున్నారు. లక్ష్యాలు ఒకటే అని నేను నమ్ముతున్నాను. మనసులో మీకేమన్నా కూడా కనీసం మీరు చెప్పే లక్ష్యాలు ఈ అందరి బ్రతుకులు బాగుపడాలనే కదా, అందరికీ న్యాయం జరగాలనే కదా, రాజ్యాంగం వికసించాలనే కదా, అభివృద్ధి రావాలనే కదా. ఇంకా శత్రురాజ్యం ఎట్లా అవుతుంది? అంచేత సామాన్య ప్రజలను కోరుతున్నాను, వీళ్ళందరూ కూడా మన అమాయకత్వాన్ని ఆసరాగా చూసుకుని మన రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెచ్చగొట్టొద్దు పార్టీలను కోరుతున్నాను. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే బుద్ధి చెప్పండి వాళ్ళందరినీ, ప్రజలందరినీ మనసారా కోరుతున్నాను వినమ్రంగా. మరోసారి మీ అందరికీ నమస్కరిస్తూ సుదీర్ఘంగా చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే ఈ విషయం కూలంకషంగా చెప్పకపోతే తెలుగు రాష్ట్రాల్లో అమ్మ అంటే బౌతుమాటాయ పరిస్థితి వచ్చింది. వాళ్ళు నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, అమ్మ అంటే బూతుమాటాయ పరిస్థితి వచ్చింది. కాబట్టి కనీసం మాట చెప్పేప్పుడు విశదీకరించి కారణాలను చెప్పి ఊరికే ఏదో గుడ్డెది చెలబట్టట్టు కాకుండా ప్రజల ముందు వాస్తవాలను పెట్టే బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి నేను మీకు ఆ సమయం ఎక్కువ తీసుకుని మన్నించండి. మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను.
ఏమన్నారు? చెప్పాను కదా వాళ్ళ లెక్కల ప్రకారమే ఇప్పుడు 2022-23 లెక్కలు ఉన్నాయి, తర్వాత లెక్కలు ఇవ్వాలి వాళ్ళు. 43% వాళ్ళ లెక్కల ప్రకారమే ఉంది. దానిలో బకాయిలు లెక్కే లేదు, అది కూడా 2 ఏళ్ల క్రితం లెక్క. అది కలిపితే 50% వచ్చింది దాదాపుగా. సరే, ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా ఇన్నేళ్ళు నన్ను చూశారు కదా, కాకూరు లెక్కలు చెప్పినప్పుడు నా విన్నారా మీరు? అధ్యయనం చేయకుండా లోతుగా నా నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు. పొరపాటు ఏమైనా దొల్లితే పొరపాటు సవరించే ఏర్పాటు మీరు చేస్తే వాస్తవాల ఆధారంగా ప్రామాణికంగా నేను తప్పకుండా సరిదిద్దుకుంటాను. కాబట్టి నాకు గొడవ లేదు. అంతే, ఈ ఊరికే చేయాలి. ఇది చాలా అధ్యయనం చేసి జాతీయ స్థాయిలో తయారు చేసింది. ఇది మీ రాష్ట్ర బడ్జెట్లోంచి నేను తీసుకున్న అంకెలు, నా సొంతం ఏమీ లేదు. ఇది కూడా అంతే. అందుకనే 10,493 కోట్లు నేను చెప్తే దానిలో 99.7% జాతీయ స్థాయి నుంచి వచ్చింది. ఎప్పుడన్నా మీరు చరిత్రలో విన్నారు? నాకు సమాచారం కూడా పూర్తిగా లేదు కదా. ఉన్న సమాచారంతో చాలా నిజాయితీగా సమగ్రంగా చేశాం. కొంతమంది నా మీద కోపం తెచ్చుకున్నారు అధికారులు, దీనిలో సభ్యులు కూడా. మీరు మరి ఇంత చాదస్తంగా ఉంటే ఎట్లా అని నేను చెప్పాను. మనం చాలా ఇంటిగ్రిటీగా ఉండాలా, మన మాట పొరపాటును కూడా పొల్లు పోకూడదు, విశ్వసనీయత ఉండాలా. ఇష్టం వచ్చిన రసీతులు అయితే మన గౌరవం పోతుందని చెప్పాను నేను. చివరికి అదే నిజమైంది. కాబట్టి వాస్తవాలు చెప్తే అంతే. ఇప్పుడు నాకు తెలిసినంతవరకు 5 ఏళ్ళుగా దాదాపు ఏమీ జరగలేదు, పనికొచ్చేది జరగలేదు. ఏమన్నా కొంత అదనంగా పని జరిగితే సంతోషం, నాకు అనవసరం. కానీ 2020 నాటికి 100కి 100 పాళ్ళు మొదటి దశ పూర్తయ్యే పరిస్థితి ఉన్నది. ఇన్నేళ్ళు ఎందుకు గడిచిందో నాకు తెలియట్లేదు. గ్రావిటీ ద్వారా నీళ్లు రాకపోతే ఎత్తిపోతలు చేస్తున్నాం. ఆ తర్వాత 2వ దశ మరింత సంక్లిష్టమైంది. ఎందుకంటే 2వ దశలో దీనిలో కూడా సవివరంగా పైపైన చెప్పాల్సిన అవసరం లేదు, సవివరంగా దీనిలో తయారు చేశాను నేను. మీ అందరికీ పంపించాను. కావాలంటే మళ్ళీ ఇంకోసారి సాఫ్ట్ కాపీ మా వాళ్ళు పంపించి ఏర్పాటు చేస్తాను. 2వ దశలో దాదాపు 80-85% ల్యాండ్ ఎక్విజిషన్ పడింది. ఎందుకంటే భూసేకరణ చట్టాలను మార్చడం చేత రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ పద్ధతులు మార్చడంతో చాలా ఖర్చు పడింది. కాబట్టి దీనిలో ప్రతిపాదించింది ఏంటంటే, ఆ చట్టం మీరు చేసింది, పోలవరానికి సాయం చేస్తామని చట్టంలో పెట్టారు. అది కేవలం ఆ సివిల్ వర్క్స్కి అయితే చాలదు, అది కేవలం 10%. దీన్ని కూడా భరించాలన్నా సరే, మల్లాగొల్లాలు పడతాం. వాళ్ళు మాట చెప్తారు, అక్కడ డబ్బులు లేవు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఎంత కష్టం ఉందో నాకు దీనిలో వివరించాను. రాష్ట్రాలకు ఎంత కష్టం ఉందో జాతీయ స్థాయిలో అంత కష్టం ఉంది. కాబట్టి ఇదేదో మనం కోరగానే ఏటీఎం ఎక్కడ లేదు. కానీ మన ప్రయత్నం మనం చేస్తాం, మధ్య మార్గం వస్తుంది. ముందు మొదటి దశ అయిపోతే 2వ దశ మనం కొంత డబ్బైనా కనీసం వాళ్ళ నుంచి కానీ ల్యాండ్ ఎక్విజిషన్ వస్తే ఆర్థికంగా క్రమక్రమంగా దేశం పెరుగుతుంది. కాబట్టి ఇవాళ చాలా కష్టం అనుకుంది, రేపు అంత కష్టం కాకపోవచ్చు. ముందు మొదటి దశ ఎందుకు కాలేదు ఇన్నేళ్ల పాటు? 2014లో ఆనాడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తర్వాత వచ్చిన కొత్తలో వెంటనే పోలవరం ప్రాజెక్టు సీరియస్గా తీసుకోలే. నేనే గట్టిగా విమర్శించాను. కానీ ఆ తర్వాత 2 ఏళ్ళకి అద్భుతంగా చేశారు. నేను స్వయంగా చూశాను, అద్భుతంగా చేశారు.